హాయ్ అండి, నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను మీకు ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో వస్తున్నాను మీ ముందుకి. మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసో కామెంట్ చేయండి. దీన్ని పారిజాతం చెట్టు అయితే అని అంటారండి. పారిజాతం పూలు అనేవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ పువ్వుల్ని మనం చెట్టు నుంచి డైరెక్ట్గా అయితే కొయ్యకూడదండి. ఈ పారిజాతం చెట్టుని దేవతా వృక్షం అని అంటాం కదా. ఈ పువ్వులు అనేవి వాటి అంతటా అవే నేల మీద అనేవి రాలుతాయి అన్నమాట. అప్పుడు మాత్రమే వాటిని మనం తీసుకొని దేవుడికైతే పూజించుకుంటామండి. ఈ చెట్టు అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిదని కూడా కొంతమంది అని అంటారు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ ఆకులు పువ్వులు చూసారు కదా ఎలా ఉన్నాయి. ఇవి మనకి తెల్లవారుజాము టైంలోనే ఉదయాన్నే తెల్లవారుజామున మంచు సమయంలో చేసి మనం మార్నింగ్ టైంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చెట్లు పెద్దవి ఉంటాయి కదండి. కొన్ని చిన్న చెట్లు ఉంటాయి, కొన్ని అయితే పెద్ద చెట్లు ఉంటాయి. మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అయితే ఉందండి. ఉదయాన్నే తెల్లవారుజామున 5-6 గంటల టైంలో ఏంటవుతుందనంటే చెట్టు నుంచి పువ్వులు అనేవి ఒకటి ఒకటి అలాగా రాలుతూ ఉంటాయండి. గాలి అది ఏమైనా వేసింది అని అంటే మనకి ఎక్కువ పువ్వులు రాలుతూ ఉంటాయి. నేను మీకు చూపించడం కోసం నేను చాలాసేపు అయితే నేను చెట్టు దగ్గర అయితే నించున్నానండి. కొన్ని ఒక్కొక్క పువ్వులుగా పడుతున్నాయి, కొన్ని అయితే కొద్దిగా ఎక్కువగా కూడా మనకి పడుతూ ఉన్నాయన్నమాట పువ్వులు. ఇలా రాలిన పువ్వులతోనే మనం పూజించుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూసారు కదా, మనకి ఎందుకంటే ఈ పారిజాత పుష్పాలను మనం డైరెక్ట్గా కోసుకోము కాబట్టి ఇవి కిందన రాళ్ళు పడుతున్నప్పుడు ఉండే ప్లేస్ అంతా కూడా మనం నీట్గా శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టుకొని మంచిగా చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఇవి దేవుడికి ఉపయోగించుకుంటాం కాబట్టి. ఇంకా ఆవు పేడ అది ఏదైనా ఉంటే అక్కడ అలికి నీట్గా ముగ్గులు పెట్టి ఇంకా ఆ ప్లేస్లో పడితే ఇంకా మంచిదనమాట. మనకి ఈ విధంగా వీలవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలాగ పువ్వులు పడే ప్లేస్ అంతా కూడా మనం ఎప్పుడు కూడా డైలీ రోజు శుభ్రం చేసుకోవాలండి. ఇవి మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ధనుర్మాసం నుంచి ఈ పువ్వులు అనేవి పూస్తాయండి మనకి ఎక్కువగాన. మార్నింగ్ టైంలోనే పువ్వులు అనేవి ఒకటి ఒకటి అలాగ కొద్దిగా రాలుతూ ఉంటాయి అన్నమాట. ఇలా రాలిన పుష్పాలను మనం చూసారు కదా, ఇలాగైతే గిన్నెలోకి అయితే మనం తీసుకుంటాం. 1-2 చొప్పున మనం ఏరుకుంటూ గిన్నెలో అయితే పెట్టుకుంటాం అన్నమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.